హాయ్, వెల్కమ్ బ్యాక్ టు యుక్తా వ్లాగ్స్. ఈరోజు నేను ఉసిరికాయ అంటే ఆమ్లా జామ్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. దానికి ఉసిరికాయలు 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ ఉసిరికాయలను ఇలా కుక్కర్లో వాటర్ పోసి ఒక హైట్ నేను గిన్నె పెట్టానండి. దాని బదులు మీరు స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు. కొన్ని గిన్నెల్లో పెట్టే స్టాండ్లు ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. అవి పెట్టేసి విజిల్ తీసేసి మూత పెట్టి ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఈ ఉడకపెట్టేది ఎందుకు అంటే ఆ ముక్కలు కట్ చేయడం సులువుగా ఉంటుంది అని. ఆ పీసెస్ ఇలా ఈ విధంగా ఉడకపెడితే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అలా ఆవిరితో ఉడకనిస్తే వీటిని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మీకు రెడీమేడ్ జామ్ కూడా దొరుకుతుంది, కానీ ఇదైతే హెల్త్కి మంచిది అని చెప్పేసి ఇంట్లో కిడ్స్ ఉంటే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆ ఉసిరికాయ మిశ్రమాన్ని 1/2 కేజీ బెల్లం వాడాను. ఇందులో స్వీట్కి సరిపడా, ఎవరు స్వీట్ ఎక్కువ తినే పనైతే ఇంకొంచెం బెల్లం అదనంగా వేసుకోవచ్చు. ఇలా ఇదంతా మరగనివ్వాలి. బెల్లం మెల్ట్ అయ్యి ఇదంతా మరగనిచ్చి బుడగలు తగ్గిపోయే వరకు ఉడకపెట్టాలన్నమాట. ఇలా బుడగలు వస్తున్నాయి అంటే ఇంకా నీరు ఉందని అర్థం. ఆ వాటర్ అంతా తగ్గిపోయే వరకు సిమ్లో మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకపెడితే సరిపోతుంది. అంతే, ఆమ్లా జామ్ రెడీ.